ఉద్యోగం సంపాదించాలి అనే కుర్రాళ్ళల్లో నేను అబ్జర్వ్ చేసింది కష్టపడే తత్వం లేకపోవడం అండి. అంటే ఏం లేదు, ఏది అంత ఈజీగా రాదు. మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఏది కూడా అంత ఈజీగా మన దగ్గరికి రాదు అనే దాన్ని బుర్రకి ఎక్కించుకోవట్లేదు. వెంటనే వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు అయిపోతుంది, 4 లైన్లు కోడింగ్ వచ్చు కాబట్టి అయిపోతుంది, ఈ కాలేజీలో డిగ్రీ ఉంది కాబట్టి అయిపోతుంది, లేకపోతే ఎవడో రెఫరెన్స్ ఇస్తాడు కాబట్టి అయిపోతుంది, ఇట్లాగా. ఇక రెండోది ఉందండి, ఏది అసాధ్యం కాదు, ఏది అంత తేలిగ్గా రాదు, అలాగే ఏది అసాధ్యం కాదు. ఐ మీన్ స్కిల్స్ అండి, స్కిల్స్ నేర్చుకోవడం అసాధ్యం కాదు, మంచి ఉద్యోగం సంపాదించడం సాధ్యమే, అది అసాధ్యం కాదు. సరే, ఇప్పుడు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ మీరు బాగా వింటున్నారు కదా. రాబోయే 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల ఉద్యోగాలు, భారతదేశంలోనే కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్కి అని చెప్తున్నారు. హైదరాబాద్లో మీరు చూసే ఉంటారు, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ బాగా పెడుతున్నారండి. ఈ మధ్య ఏపీ నుంచి కూడా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కూడా జీసీసీలు పెట్టండి, మా రాష్ట్రంలో పెట్టండి, అనుకూలమైన వాతావరణం ఉందని చెప్తున్నారండి. అంటే ఏమి లేదు, సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు అక్కడే ఉంటాయి, అమెరికాలోనే ఉంటాయి, లేకపోతే యూకేలోనే ఉంటాయి, కానీ వాళ్ళ కెపాసిటీ సెంటర్స్ అన్నట్టు ఒక రకంగా ఇక్కడి నుంచి రన్ అవుతూ ఉంటాయి. అంటే బాడీ ఎక్కడ ఉంటుంది, బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది అనుకోండి, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటాయండి బ్రెయిన్స్. అంటే మంచి సెంటర్ తీసుకొని, మంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొని ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడి నుంచి ఎక్స్పాండ్ చేద్దాం అనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుందండి. సో మరి ఈ లక్షల ఉద్యోగాలు ఎప్పుడైతే వస్తున్నాయి అన్నప్పుడు తెలివి గల వాళ్ళు ఏం చేస్తాం, కాస్త ముందే నిద్ర మేల్కొంటామండి, ముందే ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకుంటామండి, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటాం, ఏ ఒక్కదాన్ని వదులుకోకుండా ఒడిసి పట్టుకుంటాం. సో మరి ఒకప్పుడు అంతా సాఫ్ట్వేర్, కోడింగ్, మొబైల్ యాప్ డెవలప్మెంట్ ఇలాగ అన్నాం కదండి. ఇప్పుడు ఏఐ వచ్చేసినంత మాత్రాన ఏమీ పోలేదండి, ఇప్పటికీ అవే ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ డెవలపర్లు కావాలి, ఆ మొబైల్ యాప్ డెవలపర్లు కావాలి, ఆ డేటా అనలిస్టులు కావాలి, అందరూ కావాలండి. ఏఐ వచ్చినా కూడా వాళ్ళే కావాలి, పైపెచ్చు ఇంకాస్త డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలి. ఇదే కాకుండా నాట్ ఓన్లీ కోడింగ్ అని, అంటే అంతసేపు కోడింగేనా అంటారు మీరు. కోడింగ్ కాకుండా నాన్ కోడింగ్ కూడా, సపోజు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనుకోండి మీరు, ఆ కెపాసిటీ కావాలి. ఒకవేళ మీడియాలోకి వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఆ ఎక్స్పర్ట్ కావాలి. సో ఇక్కడ అందరికీ అన్ని చోట్ల అవకాశాలు ఉన్నాయి. ఐ మీన్ జీసీసీ అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలే కాదండి, అందరూ పెడతారు. అటు ఫైనాన్షియల్ వాళ్ళు పెట్టవచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు పెట్టవచ్చు, అందరికీ జీసీసీలు అవసరమే. సో మరి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు అంటే రాబోయేవి లక్షల్లో ఉద్యోగాలు ఇస్తాయి కాబట్టి ఇక్కడ స్కిల్స్ నేర్చుకోవాలి. ఈ స్కిల్స్ ఏం నేర్చుకోవాలంటే కోర్ స్కిల్స్ కొన్ని ఉంటాయండి, అందరికీ అవసరమైన కోర్ స్కిల్సే కదా అనుకుంటారు మీరు. ప్రత్యేకంగా జీసీసీలకి ప్రత్యేకంగా కొన్ని కోర్ స్కిల్స్ కావాలి అని చెప్పి ఈ జీసీసీలు ఎవరైతే బాసెస్ ఉంటారో వాళ్ళు రెగ్యులర్గానే చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారండి. సో మరి మీరు ఏ జీసీసీకి అయితే టార్గెట్ చేశారో, ఎక్కడ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో అక్కడ మీకు కూడా ఆ కోర్ డొమైన్ ఉండాలి, గుర్తుంచుకోండి. మరి లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, వాటిని వదులుకుంటామా, ఆ స్కిల్స్ని నేర్చుకోకుండా వదిలేద్దామా? సో మీరు కూడా ఆ కోర్ స్కిల్సే నేర్చుకోండి. కోర్ స్కిల్స్ మామూలేనండి, మళ్ళీ ఐటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంకా అది ఎప్పటి నుంచో ఉన్నవి, త్వరలో వచ్చేవి క్లౌడ్ కంప్యూటింగ్, గుర్తుంచుకోండి, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, ఏఐలో ఇక ఎన్ని రకాలు ఉన్నాయో మీకు తెలుసు. సో ఇక వీటితో పాటు ఇప్పుడే కాలేజ్ చదువుతున్న వాళ్ళైతే ఇప్పుడే అయిపోతే మొదలెట్టండి, పైథాన్ కానీ, సి కానీ, జావా కానీ, C++, SQL, ఎవరికి వెళ్ళింది కదా లాంగ్వేజెస్ ఇవి, కంప్యూటర్ లాంగ్వేజెస్. అంటే కంప్యూటర్ సైన్స్లోకి వెళ్దాం అనుకున్న వాళ్ళు, ఆ సెక్టార్లోకి వెళదాం అనుకున్న వాళ్ళకి ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది, గుర్తుంచుకోండి. అంటే మినిమం చెప్తున్నా, ఇంకాస్త డెప్త్ వెళ్ళలేదు, నేను మామూలుగా చెప్తున్నాను సాధారణంగా. ఫైనాన్షియల్ అండి, ఫైనాన్షియల్ మోడలింగ్ మీద కూడా పట్టు ఉండాలి, గుర్తుంచుకోండి. ఏది ఫైనాన్స్ సెక్టార్లోకి వెళదాం అనుకునే వాళ్ళకి జీసీసీల్లో అపారమైన అవకాశాలు ఉంటాయి. MBA ఫైనాన్స్ కావచ్చు, MCOM కావచ్చు, CA, ICWA, ఇలాగ ఫైనాన్స్ రిలేటెడ్ ఏదైతే చేశారో, మీకు ఫైనాన్స్ ప్లానింగ్ మీద అవగాహన ఉందా, రిస్క్ మేనేజ్మెంట్ మీద అవగాహన ఉందా, అనేక దేశాల నియంత్రణలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, వీటి మీద అవగాహన ఉందా, ఇక రకరకాల ఏజెన్సీలు ఉంటాయి కదండి, SEBI అని, RBI అని, వాటి ఫంక్షన్స్ ఏంటి, ఎలా ఫంక్షన్ చేస్తాయి, అంటే ఈ జీసీసీలు నిరంతరం మరి వాళ్ళతో టచ్లో ఉండాలి కదా, ఆ చట్టాలన్నీ తెలిసి ఉండాలి కదా, ఇట్లాగా.
ఇది కూడా గుర్తుంచుకోండి. తర్వాత ఆటోమేషన్ అండి. ప్రపంచం అంతా ఆటోమేషన్లోకి వెళ్ళిపోతుంది. అంటే ప్రాసెస్ ఆటోమేషన్ చేసేయాలనుకుంటున్నారు. సో మరి ఇక్కడ ఆటోమేషన్లో కూడా కొన్ని టూల్స్ ఉంటాయి. రోబోటిక్ ఆటోమేషన్ దగ్గర నుంచి ఇలాంటివి. సో మరి ఈ ఆటోమేషన్ మీద పట్టుండాలి. ఎందుకు? పర్ఫెక్షన్ ఉంటుంది, టైం టు టైం పని అయిపోతూ ఉంటుంది, క్వాలిటీకి క్వాలిటీ ఉంటుంది, తక్కువ మందితో ఎక్కువ పని చేయించేసుకోవచ్చు. సో ఇది కూడా కావాలి మనకి. అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇది ఇంపార్టెంట్ అండి. ఒక టాస్క్ని ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకుంటే దాన్ని విజయవంతంగా పూర్తి చేయాలి అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు ఉండాలి. వస్తూ ఉంటాయి సమస్యలు. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాక సమస్యలు వస్తాయి ఖచ్చితంగా. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? అజైల్ మెథడాలజీస్ అంటారు, స్ట్రమ్ ఫ్రేమ్వర్క్ అంటారు, ఇలాగ 6 సిగ్మా అంటారు. ఈ ఫ్రేమ్వర్క్స్ మీద, ఈ టెక్నాలజీస్ మీద, ఇది కూడా ఒక రకమైన టెక్నాలజీ, ఎక్సెల్కి అడ్వాన్స్డ్లా ఉంటుందండి. సో మరి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సులు కొన్ని ఉంటాయి. మీరు ఫ్రీ కోర్సులు కావాలంటే బేసిక్ కోర్సులు యూట్యూబ్లో కూడా ఉంటాయి, పెయిడ్ కోర్సులు ఆన్లైన్లోనూ ఉంటాయి. అలా కాకుండా ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఏదైనా మీరు చూసుకోగలిగితే అక్కడ చేయొచ్చు. నా సలహా, కాలేజీలో ఉన్నప్పుడే ఇవన్నీ నేర్చుకోండి, కనీసం బేసిక్స్ నేర్చుకోండి, రూట్ లెవెల్కి వెళ్ళండి, రూట్స్ నుంచి రండి అని చెప్తున్నాను. ఇక మరి ఎంత పెద్ద జీసీసీలు పెట్టినా, ఎంత పెద్ద కంపెనీలు పెట్టినా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కావాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది కదండి. సో మరి సైబర్ సెక్యూరిటీకి ఎవర్ గ్రీన్ డిమాండ్ అండి. ఎప్పటికీ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ రాబోయే కాలంలో ఎలా అయితే ఏలేస్తుందని అనుకుంటున్నామో, ఇప్పటి నుంచే క్వాంటమ్ కంప్యూటింగ్ ఆల్రెడీ కాలేజీల్లో స్టార్ట్ చేసేసారు కొన్ని చోట్ల అనుకుంటున్నాము. ఎంత క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చినా సైబర్ సెక్యూరిటీ దానికి పెట్టుబడి పెట్టాల్సిందే. ఈరోజు మన మొబైల్లో యాంటీవైరస్ వేసుకున్నా, ల్యాప్టాప్లో యాంటీవైరస్ వేసుకున్నా ఒక స్థాయి. ఇవి పెద్ద పెద్ద కంపెనీలు మళ్ళీ ఆలోచించండి, యాంటీవైరస్తో పాటు మనుషులను కూడా పెట్టుకోవాలి. ఒకవేళ సైబర్ అటాక్ అయితే ఏం చేయాలి, ఆ ప్రోటోకాల్స్ ఏంటి, డేటా సెక్యూరిటీ ఎలా చేసుకోవాలి, ఎలా తప్పించుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదండి. మరి ఇవన్నీ నేర్చుకునే వాళ్ళని సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అంటాము. వీళ్ళకు కూడా అవకాశం ఉందని చెప్పడం నా ఉద్దేశం. సో ఓవరాల్గా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే లాంగ్వేజ్ ఒకటే కాదు, మంచి బాడీ లాంగ్వేజ్. ఇది మాత్రమే కాదు, అవతల వాళ్ళు చెప్తున్న దాన్ని ఎఫెక్టివ్గా అర్థం చేసుకొని మనం అనలైజ్ చేసుకోవడాన్ని మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. రెండోది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడానండి. సమస్యలు వస్తూనే ఉంటాయి. ఒక టీంలో కావచ్చు, ఇండిపెండెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఒక కంపెనీకి కావచ్చు. కానీ దాని నుంచి ఎలా బయటపడాలి? ఇంకా తెలివిగల వాళ్ళైతే ఆ సమస్యల్లోనే అవకాశాలు వెతుక్కునే వాళ్ళు ఉంటారు కదా, అట్లాగా. ఇంకా ఎంత ఎదిగినా కానీ ఒదిగిపోయి ఉండాలండి. గుర్తుంచుకోండి. ఎదిగిపోతున్నాం కదా అనుకొని బొక్కబోర్లా పడేవాళ్ళు చాలామందిని చూశాను నేను. డౌన్ టు ఎర్త్ ఉండేవాడు అందరికీ నచ్చుతాడండి. అంటే వినయ విధేయతలు. అక్కడ ఎవరి దగ్గర చేతులు కట్టుకొని నించోక్కర్లేదు, వంగి దండాలు పెట్టక్కర్లేదు. కానీ ఆ వినయం, ఆ విధేయత మనిషికి శోభనిస్తుందండి. అలాగే చాలామందికి ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఐఐటియన్స్ అయినా కానీ టీంని లీడ్ చేయడం, అసలు టీంలో పని చేయడం రాదండి. విపరీతమైన ఈగోస్, ఎవరితో కలిసి పనిచేయరు, ఎవరి కింద పనిచేయరు కదా. ఇది చాలా పెద్ద సమస్య. ఈ టీం బిల్డింగ్ యాక్టివిటీసు, టీం లీడర్షిప్ వర్క్ ఉండాలి. అలాగే కాస్త డిఫరెంట్గా, తర్వాత అంశం వచ్చి డిఫరెంట్గా ఆలోచించాలి, లాజికల్గా ఆలోచించాలి, అనలిటికల్గా ఆలోచించాలి. క్రిటికల్ థింకింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా బై బర్త్ రావండి, నేర్చుకుంటే వస్తాయి, ప్రాక్టీస్ చేస్తే వస్తాయి, కోచింగ్ తీసుకుంటే వస్తాయి. తీసుకోండి దయచేసి. ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మెంటార్స్ ఉన్నారు, మాలాంటి వాళ్ళు నేర్పుతూనే ఉంటారు. ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కొంటున్నావు, ఆ సమస్యలోంచి ఎలా బయటకు వస్తున్నావు అనేది చూస్తారు. అన్నిటితో అంటే ముఖ్యంగా భారతదేశం అనేక రకాలైన సంస్కృతుల కలయిక. మనకు పక్క క్యాస్ట్ అంటే పడదు, వేరే జెండర్ అంటే పడదు, వేరే రిలీజియన్, ఆ మతం ఈ మతం అంటే పడదు, వేరే కలర్ అంటే పడదు. ఎన్ని దరిద్రాలు ఉన్నాయండి మనకి, మీకు తెలుసా విషయం. సో మరి వాడి మాట తీరు ఎలా ఉందనో, వాడి వేషభాషలు ఎలా ఉన్నాయో, ఇలా ఉన్నాయో అవే పెట్టుకుంటారు బుర్రలో. ఎవరో 10% తప్పించి చాలామంది. సో మరి ఆ 10%లోకి వెళ్ళండి. అవేమీ లేకుండా చక్కగా డిఫరెంట్ కల్చర్స్తో పనిచేయడం, డిఫరెంట్ మూడ్స్లో పనిచేయడం, డిఫరెంట్ పీపుల్తో పనిచేయడం అలవాటు చేసుకుంటే ఏది సులభంగా రాదు అన్నాం కదండి. రాదు నిజమే, కానీ కష్టపడితే ఏదైనా సాధ్యపడుతుంది, ఏదైనా వస్తుంది. సో దానికి ఒక ప్లానింగ్ అవసరం. మరి కొత్త సంవత్సరం వచ్చేలోపే మీ ప్లాన్ ఏంటి? ఏర్పాటు చేసుకుంటున్నారా? డే ఎలా గడుస్తోంది? ఏం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి ఇప్పుడు మాట్లాడుకున్న వాటిల్లో?
జీసీసీలోకి వెళదాం అనుకుంటున్నారా? జీసీసీ ఏముంది, ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్కిల్స్ అన్నీ ఉంటే ఎక్కడైనా కానీ మంచి ఉద్యోగాలకి అవకాశం ఉంటుంది. ఉద్యోగాలతో పాటు వ్యక్తిగత జీవితం కూడా చాలా బాగుంటుంది కదండి. ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్, ఫ్రెండ్స్తో లైఫ్, సొసైటీలో మనకు స్థానం ఉండే స్కిల్స్ ఇవి. దయచేసి స్కిల్స్ చాలా తక్కువ మందికే ఉంటున్నాయి. ఉద్యోగాలు అయితే చేస్తున్నారు, చదువులు అయితే అయిపోతున్నాయి కానీ. సో మరి వీడియో మీకు ఎలా అనిపించింది, మీరు ఎవరికి షేర్ చేస్తున్నారో కూడా దయచేసి చెప్పండి. కొంతమంది చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సో మీరు ఒక లైక్ ఇస్తే ఇగో ఇలాంటి వీడియోలు అవసరం ఉన్న కుర్రవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యోగం రాక ఇబ్బంది పడేవాళ్ళు, చిన్న చిన్న అత్యవసర ఉద్యోగాలతో సరిపెట్టేసుకుంటున్న వాళ్ళందరికీ ఈ వీడియో వెళితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. సో నేను ఇలాంటి విషయాలకి మీకు షేర్ చేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. ఒక వెల్ విషర్గా షేర్ చేస్తాను. ఒక మంచి సోషల్ కాజ్ కోసం మనం ఇది చేసుకుంటున్నాం కాబట్టి దయచేసి సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.